ఇప్పటికే ఓటరు జాబితా సవరణతో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారగా తాజాగా జరిగిన ఈడీ రైట్స్ రెండు ప్రభుత్వాల మధ్య ఉద్రిక్త పరిస్థితికి దారితీశాయి. బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా ఈడీ దాడులు చేయడంతో టీఎంసీ బీజేపీ మధ్య రగులుతున్న రాజకీయ వైరం మరింత ముదిరింది. మా దగ్గర దాడులతో అలజడులు సృష్టిస్తే తాము దాడులు చేయగలం అంటూ కేంద్రానికి సీఎం మమతా వార్నింగ్ ఇవ్వడంతో బెంగాల్ పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. బెంగాల్లో ఈడీ చేసిన రైట్స్ అటు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంటిపై ఈడీ రైట్స్ చేపట్టింది. అయితే ఈడీ చేసిన ఈ రైట్స్ పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. కోల్కతా సహా పలు ప్రాంతాల్లో ఉన్న ఐపాక్ ఆఫీసులపై ఈడీ ఆకస్మిక తనిఖీలు చేపట్టగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. బెంగాల్లో టీఎంసీ పార్టీ కోసం ఐపాక్ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈడీ ఐపాక్ పై ఫోకస్ పెట్టడంతో తమ పార్టీపై కావాలనే కేంద్ర హోంమంత్రి ఈడీ కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు సీఎం మమతా బెనర్జీ. ఈడీ హోంమంత్రి పని పార్టీల డేటా తీసుకోవడమేనా అంటూ మండిపడ్డారు. తాము కూడా బీజేపీ ఆఫీసులపై దాడులు చేయాలా అంటూ ప్రశ్నించారు. అంతకుముందే దాడులు జరుగుతున్న సమయంలోనే సీఎం మమత పోలీస్ ఉన్నతాధికారులతో ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు. తన పార్టీకి సంబంధించిన కొన్ని కీలక పత్రాల్ని తాను తీసుకున్నట్లు తెలిపారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు వివరాలు, రాజకీయ ఎన్నికల వ్యూహాల రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈడీ దాడులు చేస్తోందని మమత ఆరోపించారు. The candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and is taking away all my party documents? If I get the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side the SIR case, they are deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details.